అనంతపురం జిల్లా తాడిపత్రిలో 3 హత్యలు చేసి ఆత్మహత్య చేసుకున్న రైతు రామసుబ్బారెడ్డి కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు ఏపీ సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. జిల్లాలోని ముక్తాపురంలో జరిగిన సభకు రామసుబ్బారెడ్డి కుమార్తెని తీసుకొచ్చారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. కొందరు అప్పుల పాలై ఉన్మాదుల్లో మారుతున్నారని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. తల్లిదండ్రులు తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన ఆ అమ్మాయిని అన్ని విధాలా ఆదుకుంటానని సభాముఖంగా సీఎం ప్రకటించారు. ఆర్థికంగా ఆదుకోవడమే కాదు గైడెన్స్ కూడా ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జీవితం అనేది ఇలాంటి విషాదంగా ఉంటే అది మంచిది కాదు. ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొంతమందికి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఇదే పరిష్కార మార్గం అనుకుంటారు. అది జరగడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ అమ్మాయి విషయం వస్తే నేను ప్రభాకర్ రెడ్డి చెప్పాను, ఎమ్మెల్యేకి చెప్పాను. ఆ 14 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి విషయం కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళందరినీ పిలిపించి అది సెటిల్ చేయమంటున్నా. అది సెటిల్ చేసేసి అవసరమైతే ఈ అమ్మాయికి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ట్రస్ట్ ద్వారా చదివిస్తా అన్నాడు. నేనైతే ఒక 20 లక్షల రూపాయలు ఈ అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను. ఆ అమ్మాయి ఆధైర్యపడవలసిన అవసరం లేదు. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరినీ కోల్పోయింది. సమాజమే మీకు అండగా ఉంటాం. ఎప్పుడు నువ్వు రావాలన్నా ఫ్రీగా రమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత, నీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత, నీకు తల్లి తండ్రి లేని లోటు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా, అన్ని విధాలు నిన్ను ఆదుకుంటా. ఒక మనిషి ఉండే వ్యక్తి ఇది తండ్రి క్షమించరాని నేరం చేశాడు. ఏ తండ్రి ఎవడూ చేయలేని తప్పు చేశాడు. ఒక బిడ్డగా ఒక మానవతావాదిగా ఈ అమ్మాయి ప్రవర్తించాలనుకుంటుంది. ఆ మాట చెప్పినప్పుడు నాకు బాడీ అంతా కూడా చలించింది. ఏ విధంగా చెప్పాలనో చెప్పలేకపోయాను. సార్, మా అమ్మని చెల్లిని ఇద్దరిని చంపేసిన తర్వాత అతను పాయిజన్ తీసుకొని అతను చనిపోయిన తర్వాత నేను చేయగలిగేది జరిగిన దానికి బాధపడుతూ అతని దగ్గరికి కూడా వెళ్ళి నువ్వెందుకు ఇలాంటి దుర్మార్గం చేశావు అని ఒక్కసారి అతను కూడా అడిగి, నా బాధ్యతగా నాకు జన్మనిచ్చిన తండ్రి జన్మనిచ్చిన తల్లి చనిపోయిన తర్వాత నాకు బాధ్యతగా ఒకసారి చూడాలనుకుంటున్నాను సార్. మీ సజెషన్ ఏమిటంటే, నువ్వు నిజమైన మానవతావాదివి, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ వ్యక్తిని చూసి వస్తానన్నప్పుడు ఇంకో మాట కూడా అయింది, రాబోయే రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి నన్ను తప్పు పట్టకుండా ఉండాలి, ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు అనే విషయం కూడా అమ్మాయి చెప్పిందంటే రియల్గా హ్యాండ్స్ ఆఫ్ టు హర్. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మీరు కూడా అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అన్ని అమ్మాయికి జీవితంలో నేను ఒక మాట చెప్పాను, మీనింగ్ఫుల్ లైఫ్గా ఉండాలని. దానికి అన్ని విధాలా భగవంతుడు సహకరించి ఆ అమ్మాయి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మనం చేయగలిగేది నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించడం తప్ప ఇంకోటి లేదు. నేను మా అమ్మ మా నాన్న వాళ్ళు అందరు చనిపోయారని తెలిసినప్పుడు నేనుండి మాత్రం ఏం చేయాలి, నేను కూడా అలాగే వాళ్ళతో పాటు వెళ్ళిపోదామని అనుకున్నాను. మన సీఎం గారు, ఎమ్మెల్యే గారు, రాజ్కుమార్ మేడం గారు, మా రిలేటివ్స్ ఇచ్చిన ధైర్యంతో మా అమ్మ నన్ను ఏ పొజిషన్లో చూడాలనుకుంటోందో నేను ఆ పొజిషన్కి చేరాలని కోరుకుంటున్నాను. మా అమ్మ నన్ను ఐఐఎమ్స్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని కోరుకుంది. నేను అది సాధించాలి. ఆ తర్వాత ఏదైనా. నువ్వు ఎప్పుడున్నామ్మా, మీ తండ్రి లేడు, మీ తల్లి లేదు, బంధువులు కూడా సరిగ్గా చూడలేకపోవచ్చు. వాళ్ళ లేని లోటు నేను తీరుస్తాను. నీకు ఏ అవసరం ఉన్నా నా మీద ఆధారపడు, అన్ని విధాలు నేను సహాయం చేస్తాను. ధైర్యంగా ఉండు, ఏమాత్రం ఆధారపడద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్న లక్ష్యం సాధిస్తాను. ఓకే ఓకే నాకు అప్పుడు కలుస్తూ ఉండమ్మా. నేను ఇమీడియట్గా బ్యాంకులో వేస్తాను. అప్పుడు కలుస్తూ ఉండి నీకు ఏ సహాయం కావాలి, నాకు గైడెన్స్
ఈ అమ్మాయికి సహాయం చేయడం కాదు, గైడెన్స్గా ఉంటా. పెద్ద దిక్కు లేనప్పుడు అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వగలిగితే అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తారు. తప్పకుండా ఆ అమ్మాయికి పూర్తిగా ఒక పేరెంట్గా పెద్ద దిక్కుగా నేనుండి అన్ని విధాలుగా కన్న తల్లి కన్న తండ్రి తోబుట్టువులు లేని లోటు ఒక మనసుండే వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను పూర్తిగా జయప్రదం చేస్తాను. ఆ అమ్మాయిని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి మీరు ఒక్కసారి తెలియజేసుకుంటూ, అందుకే అడిగాను అప్పుడప్పుడు కలవమని. కలిసినప్పుడు ఆ అమ్మాయికి అన్ని విషయాలు ప్రోత్సహించి గైడ్ చేస్తాను. ప్రసన్న పరిస్థితిని తలుచుకుంటే ఎవరికైనా దుఃఖం ఆగదు. కన్న తండ్రే కాలయముడై ఆమె తల్లిని, 2 చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. భార్య పిల్లల్ని చంపి ఆ తర్వాత విషం తాగాడు. అయితే ఈ దారుణం జరిగే సమయంలో ప్రసన్న ఇంట్లో లేదు. MBA చదువుతున్న ప్రసన్న మరో చోట ఉండడంతో తండ్రి దుర్మార్గం నుంచి తప్పించుకోగలిగింది. కానీ ఒకేసారి కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న ప్రసన్న ఆ ఆవేదనను భరించలేకపోయింది. తాను కూడా చనిపోయేందుకు ప్రయత్నించింది. ఎవరూ లేని ఈ లోకంలో ఒంటరిగా బతకలేనని బోరున విలపించింది. ఆమె కన్నీళ్లను చూసి ప్రతి ఒక్కరి గుండె ద్రవించిపోయింది. ప్రసన్నది తాడిపత్రిలోని కృష్ణానగర్ కాలనీ. అయితే తండ్రి రామసుబ్బారెడ్డి మొదటి నుంచి మద్యం, జూదంకి అలవాటు పడి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. భార్య సహాయంతోనే ఉన్నత చదువులు చదివిన కూతుళ్లు ముగ్గురిలో 2 బీటెక్ పూర్తి చేయగా ప్రసన్న MBA చదివింది. ఈ హత్యాకాండ జరిగిన సమయంలో ప్రసన్న ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడగలిగింది. ఈ విషాద ఘటనతో కృష్ణాపురం కాలనీలో విషాద ఛాయలముకున్నాయి. అయితే రామసుబ్బారెడ్డికి సులోచన రెండో భార్య అని సమాచారం. మరో భార్యకి కూడా పిల్లలున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు, పిల్లల పెంపకం భారం కావడం వంటి సమస్యలతో కొంతకాలంగా రామసుబ్బారెడ్డి మనస్తాపంతో ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు.